అబ్బా అప్పటి నుంచి అక్కడే కష్టపడి చదివించుకొని పిల్లల్ని చదివించుకున్నాం ఒకే కొడుకే. ఇక్కడ భూమి ఏమన్నా ఉందే? అంటే ఏం లేదు. నీ భాగానికైనా అందరికీ గెలిపా అంతే. అప్పుడు ఎప్పుడు పంట పెట్టిస్తావు లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి? ఇప్పుడు అంటే జాతర వచ్చినావు, ఇంతకు ముందు వచ్చింది అప్పుడప్పుడు వస్తానే ఉంటాం. 6 నెలలకి అట్లా 3 నెలలకి వీలు పడినప్పుడు వస్తుంటారు. వచ్చి ఒక 10 రోజులు ఉంటాము. ఈ అబ్బాయి ఇప్పుడు దీంట్లోకి 2 years ఆయన అదేదో 2022 28వ తేదీ పైన పోయినాడు సార్. 8వ నెల 8వ తేదీ 2022 నవంబరు 22 నవంబర్ 8వ తేదీ. అసలు సర్టిఫికేట్ పోయింది అంతా ఉంది నా దగ్గర. అవునా? చూడాలి కానీ నవంబర్ నెలలోనే పోయిండేది. గవర్నమెంట్ మధ్యలో అగ్నివీర్ దాంట్లో చేరిండే కదా కరెక్ట్ గా 4 years చేస్తే చాలా ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకోలేదు. వాళ్ళ ప్లానింగ్ ఎట్టు సార్ దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 years అగ్రిమెంట్ అంటే 22, 23, 24, 25, 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోతుంది. జనవరి నవంబర్కు 26 నవంబర్కి అయిపోతుంది. కుండు ఇది 15 రోజుల నుంచి అయింది అక్కడ జమ్మూ కాశ్మీర్ ఆ పక్క గలాటు. అవును 15 రోజులు. అవును అంతే కదా. మనకు వాళ్ళు కొంతమంది నిర్దేశారు కదా వాళ్ళు టూర్ పోయినట మన ఇక్కడ నుంచి వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసినారు. నువ్వు మాట్లాడుతున్నా ఇప్పుడు 8:30కే నిన్న పొద్దున్నే 9-15 నిమిషాలు హిందీలో మాట్లాడా. వాళ్ళమ్మ ఫోన్ మీద వచ్చిందా నా భార్య మీద ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఉందేమో ఆ నెంబర్ చేస్తే హిందీలో మాట్లాడితే నా భార్య సరిగా అర్థం కాలే. మళ్ళీ నాకు ఇచ్చా మురళి గురించి మాట్లాడుతున్నారు చూడని నేను మాట్లాడితే సార్ ఫోన్ बोले हिंदी में बोले सर कौन आप कौन है? मुरली का मूड मुरली नायक कौन है सर? मेरा लड़का है। अच्छा थोड़ा टाइम रुक गया बात करने में तो उसने बोला रात को 3-3:30 बजे फायरिंग हुआ। उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो हिम्मत से बचाने उसको फिर भी उसको बचाने उसको अपना बचाने की कोशिश किया फिर भी उसको ज़्यादा बोले दबाव हो गया फायरिंग में। उसमें तुम्हारा लड़का को गोली लग गई डेड हो गया। అతను మాత్రం చెప్పేది మళ్ళీ తెలుగు పిల్లడు మన ఆడే ఉన్నాడు అతను ఫోన్ చేసిందట. అతనితో మీరు మాట్లాడితే నేను మాట్లాడడం లేదు. 8 మందిని మురళి ఫైర్ చేసి చంపాడు. 15వ పర్సన్ అటాక్ చేసినాడు. 14 మందిని మురళి అటాక్ చేశాడు. బాగా పోరాడు. 14 మందిని చంపినాడంట. 14 మందిని మురళి బాగా 15వ బుల్లెట్ ఎవరు లేరనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు లేరంత అని ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ షూట్. జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారని చెప్పారు. 14 మందికి ఫైర్ చేసేసినాడు పిల్లడు. 15 మందికి మొదటిగా వచ్చేసి సార్ తను ముంబై ఇచ్చారు. ట్రైనింగ్ మొత్తం నుంచి మన జమ్మూ కాశ్మీర్ ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై. ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాం కట్టు డ్యూటీ. అస్సాం నుంచి మన జమ్మూ కాశ్మీర్కి వేసినారు. అస్సాం నుంచి జమ్మూ కాశ్మీర్కి చేంజ్ చేసినారు. జమ్మూ కాశ్మీర్లో 2 కాళ్ళు చేసి